ఇదిగో చెప్పేది విను. ఏదో ఒక వెధవ పని చేసి ఆ గీతని శ్వేతని గెలవకుండా చూసే బాధ్యత మాది. కానీ మిగతా వాళ్ళని ఓడించి పోటీలో గెలిచే బాధ్యత మాత్రం నీది. జరగబోయే 3 పోటీలో నేనే గెలవబోతున్నానమ్మా. ఆ 5 లక్షలు నావే. మరి నాకు అయ్యో వచ్చినట్టు సగానికి ఇస్తలేవే. అయితే ఇదిగో రేపు రన్నింగ్ పోటీలు జరగబోతున్నాయి. నువ్వు బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. ఇదిగో ఇక్కడి నుంచి అది గదిగదిగో అక్కడ చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు దాకా పరిగెట్టాలి. అలాగే మీరు కూడా నాతో రండి. ఎందుకే? నువ్వు చెమట పడితే తుడవడానికి, నువ్వు మేకప్ పోతే టచ్అప్ చేయడానికి. ఒకరు సున్నం కొట్టడానికి, ఇంకొకరు సిమెంట్ వేయడానికి వద్దా? అది గెలవాలంటే కొంచెం కోఆపరేట్ చెయ్యాలి. సరే సున్నం సిమెంట్ తీసుకొద్దాం పద. అవెందుకే? దీని లొట్ట మొహంలో సొట్టలు పడితే సున్నం కొట్టడానికి. నువ్వు పరిగెత్తు. అమ్మా ఏంటి చెమట పట్టింది. నీ చెమట మొహానికి చెమట కాకుండా సెంట్ పడుతుందా? చంపుతా. నోర్మై. చూస్తావేంటమ్మా? టచ్అప్ ఇవ్వు. ఓకే. ఓకే పద పరిగెత్తు. పరిగెత్తు పరిగెత్తు. అమ్మా మళ్ళీ ఏమైందో? పట్టు. అమ్మా మళ్ళీ ఏమైందో? అమ్మా తోడు. నీ తుడుచుడు తగులయ్యా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట పట్టింది. ఇలా పరిగెడితే కప్పు రాదు, చెప్పులు విసురుతారు. అమ్మా అటెక్కడుంది మీ అమ్మ? వెనక్కి తిరిగి చూడు. అమ్మా 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 ఏమైంది పిన్ని? నీకు టచ్అప్ అద్ది స్పృహ తప్పి పడిపోయింది. అమ్మా అమ్మా లేగమ్మా. అమ్మా అమ్మా లే. అయ్యో చూడు. చూసావా మీ అమ్మ ప్రొఫెషనల్ టచ్అప్ బాయ్ లో ఎలా చేస్తుందో? నువ్వు రన్నింగ్ లో గెలుస్తావో లేదో గానీ మీ అమ్మ మాత్రం టచ్అప్ చేయడంలో గెలుస్తుంది. చాలే పిల్లలు టచ్అప్ చేసుకోనివ్వు. అక్కడి వరకు రాసుకొని చాలు. పండు సెకండ్ క్లాస్ ఏ సెక్షన్. ఫాదర్ నేమ్ బద్రీనాథ్. ఈ పేర్లు ఎక్కడో విన్నట్టున్నాయే. చైతన్య, బద్రీనాథ్ మనకు కావలసిన పేర్లులా ఉన్నాయే. పాప, మీ నాన్నమ్మ పేరేంటి? ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. అమ్మో కంప్లైంట్ ఏమైనా ఇస్తాడేమో. సీతా మహాలక్ష్మి. ఓహో అలాగా, సర్లే అమ్మా. నా పిచ్చి గాని వాళ్ళు వీళ్ళు ఒకటే ఎలా అవుతారు? మామా నేను చూసి చేంజ్ చేసుకుంటా. చూసి ఇదిగో
ఏంది పోటీలో గెలుద్దామనే వచ్చినవా? మా నానమ్మ గారిని గెలిపిద్దామని వచ్చాను. ఛా! నేను ఇంకా గేట్ కాడ ఫ్లూట్ వాయించనీకి వచ్చినవేమో అనుకున్నా. ఏయ్ 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 ఏందే గుస్సా ఇస్తున్నావు? మొన్న సైన్స్ ఫేర్లా బొమ్మని పగలగొట్టినట్టు పోటీలో ఓడగొడదామనుకుంటున్నావులే. తిత్తి తీస్తాను తల్లి. జరిగిన దానికి అప్పుడే సారీ చెప్పా. దాని గురించి మాట్లాడకు. చల్ నీ జబ్బల్కి నా రబ్బర్ బ్యాండు. ఈ పోటీలో గెలిచి కప్పు తీసుకొస్తానని మా మామకి మాటిచ్చిన. నేను మా నానమ్మ గారికి మాటిచ్చాను 3 పోటీలో గెలిచి చూపిస్తానని. ఖచ్చితంగా గెలుపు నాదే. ఆ ఆటల్లో గెలుచుడంటే హారతిచ్చుడు అనుకున్నా? ఉరకాలే. పిక్కలకెళ్ళి రక్తం వస్తా తెలుసా? తెలుసు. పరిగెత్తడం అంటే పందాలు కట్టి మోసం చేసినంత తేలిక కాదని నువ్వు తెలుసుకో. సరే చూద్దాం. నీ పూజ గెలుస్తుందో నా పవర్ గెలుస్తుందో చూద్దామా? చూద్దాం. సై 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 సై. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నేను చెప్పేంత వరకు నోరు మూసుకో. నా ఈ కొత్త షూస్ అబ్బా మా దగ్గర కూడా ఉన్నాయి. అబ్బా ఛీ. ఏయ్, శ్వేతను ఓడించే గొప్ప ప్లాన్ వచ్చిందే. ఏంటక్క అది? ఆ గీత ఎలాగూ పరిగెట్లేదు. హ, ఒకవేళ పరిగెట్టినా ఆపడానికి వేరే ప్లాన్ చేసేశాను. ఇకపోతే శ్వేతను ఆపటమే చాలా కష్టం. అది పోటీలోకొచ్చిందో ఖచ్చితంగా అదే గెలుస్తుంది. కానీ దాన్ని కూడా ఓడిస్తానే. ఎలా అక్క?